ముఖ్యంగా చేనేత పరిశ్రమ నుంచి వచ్చిన ఆడపడుచులకి, అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరపున, జనసేన నాయకుల తరపున, నా తరపున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఆత్మీయ సమావేశానికి మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. మన దేశం అనేక విభిన్నమైన చేతి వృత్తుల నుంచి వచ్చిన సమాజం ఇది. జాతీయోద్యమంలో చేనేత చాలా కీలకమైన పాత్ర వహించింది. నేను బ్రాండ్ అంబాసిడర్గా చేనేతకుంటాను అని చెప్పి అని అనడానికి కారణం, ఒక సినిమాలో యాక్ట్ చేసిన వ్యక్తిగా నేను అనలేదు. మన జాతీయోద్యమ నాయకులు స్ఫూర్తిని తీసుకొని, ఎందుకంటే 10 మందికి తెలిసిన వ్యక్తులు చేనేతను కానీ వాడగలిగితే చేనేత తాలూకు శ్రమకి తగిన ఫలితం ఉంటుంది, ఆ శ్రమకి తగ్గ గుర్తింపు ఇవన్నీ ఉంటాయి. ఆ ఉద్దేశంతో నేను ఆ మాట అన్నాను. అలాగే ఇందాక ఆడపడుచు, మీ పేరమ్మ ఏంటమ్మా మర్చిపోయాను, చెల్లెలు సోదరి రాధిక చెప్తుంటే, ఆడవాళ్ళు మగ్గాలు నేస్తూ ఉంటే గర్భకోశానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి అని వింటే, ఏ పైనైనా సరే కొన్ని పనులు ఒకటేసారి మనం చూడండి, ఒకటేసారి టెన్నిస్ ఆడుతూ ఉంటే, లేదంటే కొన్ని ఒకటే పని చేతితోటి రిపీటెడ్గా ఏ పనులు చేసినా అదే పనిగా చేసి దానికి అరుగు ఎక్కువ ఉంటుంది, తరుగు ఎక్కువ ఉంటుంది, అంటే వేర్ అండ్ టేర్ అంటాం. అలాగా చేనేతకి ఆడపడుచులు మగ్గం నేస్తున్నప్పుడు ఆ కాళ్ళతోటి నొక్కి నొక్కి ఈ కింద భాగంలో, పొట్టకి కింద భాగంలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. దానివల్ల వారికి సంబంధించిన గర్భసంచి సమస్యలు చాలా వస్తాయి. ఇది ఆరోగ్యశ్రీ కింద లేదు. దీన్ని మేము గుర్తించమని అంటే దానికి 40-50 వేల రూపాయలు వాళ్ళకి అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం, వీటన్నిటి మీద నా దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని ఖచ్చితంగా నేను ఒక బలమైన దీని మీద ఒక స్పందన రాసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి స్వయంగా పార్టీ తరపు నుంచి నేను వాళ్ళకి మీడియా ముఖంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. అలాగే ఇందాక మీరు మాట్లాడింది ఎవరు, క్లస్టర్స్ గురించి కాదు, నేను ధర్మవరం పోయాను, అలాగే మన మంగళగిరి, ఇక్కడ మనకి నీరుగట్టుపల్లి, అంటే ఇక్కడ మనం ఇంత కష్టమైన చేనేత ఉత్పత్తులు చేసి ఎటో తమిళనాడుకో ఇంకో ఊరికో పోయి అక్కడి నుంచి బాగా తయారైపోయి, అంటే మన కష్టం మనకి లాభం రాకపోగా అది బయట రాష్ట్రాలకు వెళ్ళి తిరిగి మన రాష్ట్రాలకు వచ్చి మన కష్టం, మనకి శ్రమ మిగులుతుంది కానీ లాభం రావట్లేదు, గుర్తింపు రావట్లేదు. నేను ఎందుకు చేనేత కళాకారుడు అనే పదం వాడానంటే, ఒక సుందరమైన ఒక డిజైన్ చేయడానికి ఒక సృష్టి చేయడానికి చాలా శ్రమ పడింది. నేను చేనేత కళాకారుడు అని అంటే, కొంతమంది నువ్వు కళాకారుడు అంటే మాకు డబ్బులు ఇవ్వరు, మమ్మల్ని కార్మికులే అని అంటే, నేనేమంటానంటే కళాకారుడు అనేది చాలా శక్తితో కూడింది, చాలా శ్రమతో కూడుకుంది. ఇలాంటి అరుదైన కళని కాపాడుకోవాలి. అలాగే ఇంత అరుదైన కళని పరిరక్షిస్తున్న వాళ్ళకి ఒక 10 రూపాయలు అదనంగా రావాలి తప్ప 10 రూపాయలు అదనంగా లాభం రావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ప్రథముడిని. ఇది కాకపోతే మన దురదృష్టవశాత్తు దీనికి ఒక బ్రాండ్ లేదు మన చేనేత ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ చేనేత కార్మికుల తాలూకు ఉత్పత్తులకి. నేను శ్రీనివాసన్ గారిని కూడా ఏం కోరుకుంటున్నానంటే, మీరు అందరితో మాట్లాడి అసలు మన చేనేత ఉత్పత్తులకి మీరు ఒక బ్రాండ్ నేమ్ మీరు ఆలోచించి చెప్పండి. మీరు ఆలోచించి మన అందరం ధర్మవరం కానీ, మనకి మంగళగిరి కానీ, ఇక్కడ మనకి మదనపల్లి కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరికి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో మనకి చేనేత సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కల్పించి ఒక 4-5 బ్రాండ్స్ మనకి అందరికీ పోటీ ఉండేలాగా, లేదంటే అందరూ ఒకటే బ్రాండ్ అంటే ఇబ్బంది పడతారు, లేదని ఒకసారి మీరు సంఘాలన్నీ కూర్చొని సమాలోచన జరిపి మాకు ఇలాంటి ఒక బ్రాండ్ చేద్దామని మీరు అనుకుని తెలియజేస్తే, నేను దానికి ఖచ్చితంగా నేను స్వయంగా ఇది నాకున్న విదేశాల్లో ఉన్న నా అభిమానులకు కానీ, మన దేశంలో ఉన్న మన అభిమానులకు కానీ నేను ప్రతిదీ ఒకసారి ముందు నేను ప్రమోట్ చేస్తాను. నేను కోరుకునేది కూడా ఏంటంటే, ప్రభుత్వాలు కూడా ఫస్ట్ ముందు అడగట్లేదు, ముందు నేను చేయగలను మీకు. అలాగే
ఇందాక మీరు మాట్లాడిన మాటలో చాలా గొప్ప ఉన్నతమైన మాట ఏంటంటే, ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, స్వామివారికి ఈ దేవతలకి బట్టలు పెడతాం. అలాంటి బట్టల్ని మనం ఏడుకొండల వాటి దగ్గర నుంచి మన అమ్మవార్ల దాకా ప్రతి ఒక్కరికి మన చేనేత కార్మికులు నేసిన దుస్తుల్ని, ఈ వస్త్రాలని స్వామివారికి అలంకరణకు కానీ స్వామివారికి దేవాలయాలకి ఎందుకు మనం పంపించకూడదు అంటే దీనికి ప్రభుత్వం ముందు చూపుకు ఉండాలి. ఇది నేను వ్యక్తిగతంగా నేను చేయగలిగేది ఏంటంటే, మీరు ఒక బ్రాండ్గా మీరు ఒక 3-4 బ్రాండ్గా మన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులు బ్రాండ్గా మీరు ముందు తయారు చేస్తే దాన్ని నేను విదేశాల్లో ప్రతి ఒక్కరిని కొనమని నేను చెప్పగలను. ఒక బ్రాండ్గా ఉండి పలానా బ్రాండ్ ఉంది, దీన్ని మీరు కొనండి, ఇది మన ధర్మవరంలో ప్రొడ్యూస్ అవుతుంది, లేదంటే మన మదనపల్లిలో ఉంటుంది, లేదంటే మనకి మంగళగిరిలో ఉంటుంది, మన ప్రాంతాల్లో మనకి నేసిన బట్ట ఇది, దీన్ని కొనమని చెప్పగలను నేను. అందుకని ముందుగా నా రిక్వెస్ట్, నా విన్నపం, మీరు దీని ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి. అలాగే ప్రభుత్వానికి కూడా దేవాదాయ శాఖ ఉంది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ కానీ అఫీషియల్స్ అధికారులు కానీ చెప్తా ఉన్నాను, తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సమావేశం తరపున ఇక్కడి నుంచి. ఇంతమంది చేనేత కార్మికులకి సంబంధించి వీరి ఉత్పత్తుల్ని ప్రతి దేవాలయాలకి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఈ నేసిన బట్టలు వాడికి చేసేలా చేస్తే మీరు చేనేతకి నిజంగా చాలా గొప్ప మీకు గుర్తింపు ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే దీన్ని ఏం చేద్దామంటే, ఈరోజు మనం మాట్లాడింది ప్రభుత్వాలు ఏమైపోతాయంటే చెలించవు ప్రభుత్వాలు. ఇది నేను చాలాసార్లు మాట్లాడాను, ధర్మవరంలో మాట్లాడాను, అన్నీ మాట్లాడాను. కానీ చేనేత వృత్తి దానికి అనుబంధంగా చాలామంది కలిపి అనేక వ్యక్తులు కలిపిన అంటే అనేక కులాలు కలిపింది చేనేత. ఒక ప్రధానమైన 2-3 ప్రధానమైన కులాలు ఉండి దానికి అనుబంధంగా అనేక కులాలు కలిపినది చేనేత పరిశ్రమ. పోయినసారి ధర్మవరంలో కూడా పోతే నాకు ఇదే నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకని మీరు ఒక బ్రాండ్గా మీరు ముందు తయారు చేస్తే దీన్ని ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తాను. అలాగే చేనేత కార్మికులకు ఉన్న ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దీన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలాగే క్లస్టర్స్ అనేది మీరు చూస్తే దాదాపు 13-14 క్లస్టర్స్ అన్నారు కదా మీరు, 13. వీటన్నిటిని కలిపి ఒక మెగా క్లస్టర్గా పెడితే ఎక్కువ లాభసాటిగా ఉంటుందంటే దాన్ని నేను ఇంకొంచెం సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఇంకొంచెం మీ అందరితో ప్రత్యేకమైన అంటే ఈరోజు నేను తెలుసుకోవడానికే మాట్లాడుతున్నాను. ఒకసారి మిమ్మల్ని అందరినీ విజయవాడ పిలిపించుకొని ముఖ్యంగా చాలా అంటే మీరు దగ్గరికి వచ్చి మీరు కొన్ని గంటలు కూర్చుందాం, మనం ఒక 3-4 గంటలు కూర్చొని మన చేనేత సంబంధించి సాధక బాధలన్నీ మనం తెలుసుకొని అర్థం చేసుకొని దీనికి క్లస్టర్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా చెప్తే ప్రభుత్వాలు స్పందిస్తాయి. అలాగే నేను ప్రధానమంత్రి గారికి ఏదైనా చెప్పగలను, నేను భవిష్యత్తులో వారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళగలం, ఇవన్నీ నేను ఇంకొంచెం మనం వివరంగా కూర్చొని మాట్లాడి నేను ప్రత్యేకించి హైదరాబాద్ అమరావతిలో నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను, విజయవాడలో కూర్చొని మనం మాట్లాడుకుందాం. ఈ లోపు మటుకి సమస్యలన్నింటినీ నేను మన ఆఫీస్కి పాలసీ టీంకి చెప్పించి నేను దీని మీద ప్రత్యేకమైన ఒక నోట్ తయారు చేసి దీనిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలాగే పెద్ద ఒక డాసియర్ లాంటి తయారు చేయించి మనం కూర్చున్న తర్వాత దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాను మీకు తెలియజేసుకుంటూ. వీటన్నిటికంటే నేను ముందుగా వ్యక్తిగా నేను చేయగలిగేది, మీరు బ్రాండ్ ఇవ్వండి, బ్రాండ్స్ క్రియేట్ చేయండి. నేను ఏ కంపెనీలకి నేను బ్రాండింగ్ చేయలేదు, ఒకే ఒకసారి నా జీవితంలో ఒక కోలా కంపెనీకి చేశాను, తర్వాత నేను ఎప్పుడు చేయలేదు. దాన్ని చేయకపోవడానికి చాలా కారణం, మన ఉత్పత్తులు చాలా అద్భుతమైనవి, మన కొబ్బరి నీళ్ళు అద్భుతమైంది, అలాగే మన చేతి ఉత్పత్తులు చాలా అద్భుతమైనవి. వీటికి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలనుకున్నాను. కానీ కమర్షియల్ ఉత్పత్తులకి ఎందుకు చాలామంది ఉన్నారు, నేను ఎందుకంటే వాటికి కూడా నన్ను తరచు చూసుకుంటే నేను న్యాయం చేయలేను అలాంటి కంపెనీలకి. ఎందుకంటే నేను వాడని దాన్ని నేను న్యాయం చేయలేను, నేను తాగని కోలానికి నేను న్యాయం చేయలేను. కానీ నేను వాడే చేనేతకు కానీ నేను తాగే కొబ్బరి నీళ్ళకి కానీ మన చేతి ఉత్పత్తులకు కానీ వీటికి నేను బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు ఉండగలనంటే నేను వాడేవాడిని కాబట్టి, నేను వాటి గౌరవం తెలిసిన వాడిని కాబట్టి. అందుకని ఇంత విలువైన సమయం మీకు ఇచ్చినందుకు, నాకు ఇంత ప్రేమగా మీరు ఇంత ఆత్మీయంగా మీ అందరూ నాతో కలిసిన మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం. అలాగే నా దృష్టికి ఈ అని బిసెంట్ దివ్య జ్ఞాన కళాశాల కార్పొరేట్ ఇష్యూ ఏదో ఉంది, దీని గురించి నేను ప్రత్యేకించి మాట్లాడతాను మీకు తెలియజేసుకుంటాను.